హాయ్ హలో ఎవ్రీవన్. ఈవినింగ్ టైంలో మనకు స్నాక్స్ లేకుండా అసలు పొద్దే గడవదు కదా అండి. చాలా మనం పొద్దున లంచ్ చేసినా కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి కదా. సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ 65 సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు న్యూ మెంబర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి లెట్స్ కుక్ గోబీ 65. ఫస్ట్ బౌల్లో వాటర్ వేసుకొని మనం హీట్ చేసి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసి మనం బాగా వాటర్ని మసలనివ్వాలి. వాటర్ మసలినాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలని వాటర్లో ఒక్కసారి బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్లో ఏమైనా డస్ట్ కానీ ఏదైనా ఉంటే ఆ వేడి వాటర్లో అనేది వెళ్ళిపోతాయి. మనం కాలీఫ్లవర్ని ఇలా కుక్ చేసుకున్నాకనే గోబీ 65 చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనము కాలీఫ్లవర్లని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. కాలీఫ్లవర్ ఇలా సాఫ్ట్ అయినాక ఒక స్ట్రైనర్ సపోర్ట్ తోటి కాలీఫ్లవర్ ముక్కలను అన్నిట్లని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాలీఫ్లవర్లో ఉన్న తడి అనేది ఆరిపోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 స్పూన్ శనగపిండిని, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసినాక అందులో 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర, మీ దగ్గర ఉంటే కలమాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. అండ్ రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పౌడర్, గరం మసాలా వేసి ఒకసారి మంచిగా నీట్గా కలుపుకోవాలి. అవన్నీ మసాలాస్ అన్నీ దాంట్లో బాగా కలిసేటట్లుగా మనం కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపినాక కొద్దిగా ఓమా వేయాలి. ఓమా వేయడం వల్ల డైజెస్టివ్ అవుతుంది. వేసినాక ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండిని నీట్గా కలుపుకోవాలి. ఎక్కడ కూడా పిండి ఉండలో లేకుండా మరీ లూజ్గా కాదు, మరీ థిక్గా కాకుండా మీడియం సైజులో ఉండేటట్లు కలుపుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దాంట్లోకి మనం కాలీఫ్లవర్ ముక్కలను వేసి కాలీఫ్లవర్కి మంచిగా స్పైసెస్ పట్టేటట్లుగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఫస్ట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా మనకి ఇలా ఒకసారి వేసి చూసుకుంటే ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఆయిల్ హీట్ అయినాక మనం కాలీఫ్లవర్ వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి కాకుండా ఇలా అన్నీ కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఆయిల్లో వేసుకున్నాక మనం ముందే స్పూన్ పెట్టి కలపొద్దు. అవి సపరేట్ అవుతున్నప్పుడు మనము మెల్లగా టర్న్ చేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మెల్లగా ఒక స్ట్రైనర్ సపోర్ట్ తోటి మనం కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో నీట్గా మంచిగా మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆ కాలీఫ్లవర్ అనేటివి అవే సపరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి పెద్దగా పని అనేది ఉండదు. సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక మనము పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. సెకండ్ రౌండ్ని కూడా ఇలానే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసి మనము మిగిలిన కాలీఫ్లవర్ ముక్కలను అన్నిటిని వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది అండ్ మెత్తగా ఉండదు. శనగపిండి వేయడం వల్ల మెత్తగా ఉంటుంది అనుకుంటారు కదా, కానీ మనం ఎక్కువ శనగపిండి వేయలేము కాబట్టి చాలా క్రిస్పీగా వస్తుంది. బియ్యం పిండి వేసినాం కదా, సో క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈ విధంగా మనము కలుపుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలానే అన్నీ వేసుకుంటూ ఈ విధంగా మనము మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులోనే ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ 65ని నేను ఇదే ఆయిల్లో వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఈ విధంగా మనం అన్ని కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ టైం మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్లను కూడా ఇందులోనే వేసి ఒకసారి ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈజీ ప్రాసెస్ గోబీ 65. ఎక్కువ ఐటమ్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇలా ఇంట్లో చేసుకోవచ్చు. బయట వెళ్ళి తినడం కన్నా ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ 65. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు press the bell icon for more updating videos. Thank you all.